పిల్లలు ఎల్లుండి నుండి పబ్లిక్ ఎగ్జామ్స్ కదా, మంచిగా చదువుకొని మంచిగా రాయుర్రి. మన స్కూల్ పరువును మీరే నిలబెట్టాలి. అందరు పాస్ కావాలి, ముందే చెప్తానా. 10వ తరగతి పరీక్షలు అంటే మీ భవిష్యత్తుకి ఒక అడుగు ముందేసినట్టు. ఎరికైందా? మంచిగా చదువుకొని మంచిగా రాయుర్రి. ఆల్ ద బెస్ట్ పిల్లలు. ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ కదరా, మంచిగా చదువుకోర్రి. ఇప్పుడన్నా మంచిగా చదువుకోర్రి. ఇన్ని రోజులు అంటే చదవలే కానీ ఇప్పుడన్నా చదువుకోర్రి. కనీసం పాస్ మందమన్నా చదువుకోర్రా. సరేరా సీను, అట్లనే చదువుకుంటాం కానీ నువ్వు మంచిగా అవుతావు కదరా. ఇక చదువుకోవడానికి నేనైతే ఇక మీ ఇంటికే వస్తారా. అబ్బా రావాలారా, మీ అమ్మ ఏమన్నది కదా. అబ్బా మా ఇంటికి వద్దురా, మా అమ్మ నన్ను తిడుతుందిరా, ఇంటికి ఎవరిని రానియది. అబ్బా సీను, గట్ల అనకు సీను. మన దాంట్లో చదివేది నువ్వు ఒక్కనివే. నువ్వు కూడా మాకు హెల్ప్ చేయకపోతే మేము మళ్ళా ఫెయిల్ అవుతాం సీను. ప్లీజ్ సీను, మీ ఇంటికి వచ్చి చదువుకుంటాం. అరే సీనుగా, నువ్వు మా ఇంటికే రారా. మా ఇంటికాడ వచ్చే ప్లేస్ ఉన్నది కదా, మంచిగా చదువుకోవచ్చు. మా అమ్మ కూడా ఏమన్నది. సరేరా, ఎక్కడొక్కడ చదువుకుందాం కానీ ఇప్పుడైతే పోదాం పారి, లేట్ అవుతుంది. అరే హాల్ టికెట్లు అందరూ జాగ్రత్త పెట్టుకోర్రా, మళ్ళీ పోతే ఎగ్జామ్ రాయనియరు. సరేరా సీను, మంచిగానే పెట్టుకుంటాం. అరే మన సెంటర్లు ఎక్కడ పడ్డాయిరా? అందరిది ఒకటే సెంటర్ రా. అబ్బా సీను, నువ్వు నా ముందు పడితే చూపిస్తావారా? కొంచెం చూపిరా. ఎక్కువ వద్దురా, ఒక 2 క్వశ్చన్లు చూపి పాస్ మందం. ఏ చెల్లి నడువురా, చదువుకోర్రా అంటే నన్ను చూపెట్టమంటారు. గా మాత్రం కూడా చదువుకోరారా? పాస్ మందం చదువుకోపోతే ఎందుకురా మీరు చదువుకుని. సీను, నువ్వు బాగా ఓవరాక్షన్ చేస్తున్నావు సీను. చూపిస్తే ఏమైతుంది? ఇక మేమైతే మీ ఫ్రెండ్స్ కాదా? ఒక క్వశ్చన్ చూపడానికి నువ్వు అడిగిపోతానవా? అయినా పింకి అందరం ఒకటే రూమ్లో పడ్డట్టు మాట్లాడతారేంది? మీరేదో రూమ్లో పడతారు, నేనేదో రూమ్లో పడతా. చెప్పుకోవడానికి ఎట్లా వీలైతే చెప్పు. కనీసం పాస్ మందమన్నా చదువుకోర్రి అంటే మీరేమో నా మీద డిపెండ్ అవుతారు. అయ్యో సీను, నీకు గనక చదవత్తందని ఆగనే ఆగుతలేవు కదా. ఇంకా బిట్స్ మందమన్నా చెప్తే అవి రాసన్నా మేము పాస్ అవుతాం కదా. అవి చెప్పడానికి కూడా నీకేమైతుంది? అయ్యో జున్ను, నీకు చూపెట్టనా? నువ్వు ఇట్లా నా వెనకాల పడ్డావు అనుకో, నా ఆన్సర్ షీట్ మొత్తం నీకు చూపిస్తా గాని. నాకు చూపెడతావా సీను? థ్యాంక్ యూ సీను. అరే సీనుగా, నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తానవరా. జున్నుకేమో చూపెడతాంటానో, మాకేమో చూపెడతాంటలేవు. నీతోటి ఇన్ని రోజులు తిరిగిందని తట్టిగా నేనారా? హే అది కాదురా, మీకు కూడా చూపెడితే గాని. ఇక ఏడవకుర్రి, బిట్స్ అయితే అందరికి చెప్తా. ముందైతే మీరు అందరు నా వెనకాల పడాలి కదా. ఏడబడ్డా కూడా నేనైతే బిట్స్ చెప్తా, రాసుకోర్రా. ఇట్లా అన్నో మంచిగా ఉందిరా సీను. పరీక్షలు పెట్టుకొని గిట్లా తిరిగితే పాస్ అవుతారులా. పోయి ఎవరింటి కాడ వాళ్ళు చదువుకోపోరి, ఇట్లా రోడ్ల పడి తిరిగితే ఎట్లా పాస్ అవుతారు? గిట్లనే రోడ్ల మీద తిరిగిరనుకో మా లెక్కనే కైకిలు పోవాలి, బర్రెలు కాయాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. గియే ఉంటాయిరా. మంచిగా చెప్తానా, పోయి మంచిగా చదువుకోరి. అందరు పాస్ కావాలి. పాస్ అయ్యి మన ఊరికి మంచి పేరు తేవాలి. ఏ నానమ్మ, నీకు మేము తిరిగినట్టుగా అనిపిస్తుందానే? మేము ఇప్పుడే స్కూల్కి పోయి హాల్ టికెట్లు ఇస్తారంటే తెచ్చుకుంటాను. గీదానికి మమ్మల్ని ఏమో అనబడితివి. మేమేం తిరుగుతలేమే, మేము మా చదువుకుంటాం కానీ నువ్వైతే ఇక్కడ నుంచి పో. మా ఫ్రెండ్స్ని ఏమనుకు. నీకు జామ్ బాగా వస్తుందేమి, పెద్ద లేదా? నేను నిన్నేమన్నా, మీ దోస్తులను ఏమంటానా? మంచిగా చదువుకోరి బిడ్డ అన్న. గీ ఇంత దానికే నా మీదికి లేస్తాను. ఆగే పొల్ల, నేను మీ అయ్య చెప్తావు. చెప్పుకోపోయానమ్మా, ఏం చెప్తావో చెప్పుకోపో. నాకు మా నాన్నంటే ఏం భయం లేదు. మా నాన్న నన్ను ఏమనడు. అవ్వో, ఈ పోరికి బాగా బలిపడుతుంది. ఎట్లా పడితే అట్లనే అంటుంది. పెద్ద లేదు చిన్న లేదు. ఏ నాన్నమ్మ, నువ్వు ఊరకే. అరే పోదాం పారా ఇక్కడ నుంచి, లేకుంటే మా నాన్నమ్మ ఏదో ఒకటి అంటనే ఉంటది. అయ్యో మరవరాల, మొత్తానికి ఆగుతలేవు గానే. ఇప్పుడు కాదే నీ సంగతి. రిజల్ట్ అయితే రాని, నువ్వు గిట్లా పాస్ కాకపోవాలి. మీ అయ్య చెప్పి 2 బర్రెలు కొనియమంట. ఆ బర్రెలను కాసుకుంటూనే ఉండాలి, అప్పుడు తెలుస్తుంది నీకు. బర్రెలను కొనిస్తాను నానమ్మ. సరేనే, నీ ఇష్టం. బర్రెలనైతే బర్రెనే కాస్తా. అప్పుడు నువ్వు కూడా ఇంట్లో ఖాళీగానే ఉంటావు కానీ నా ఎంబడి నిన్ను తీసుకుపోతా. ఇద్దరం కలిసి బర్రెలను కాసుకుందాం కానీ. ఈ పోరగాళ్ళతోటి నాకెందుకు లొల్లి? వీళ్ళకు చిన్నంతరం పెద్దాంతరం తెలుస్తలేదు. ఈడుండే కన్నా మల్లవ్వ దగ్గరికి ముచ్చట పోతా. పోయేనానమ్మా పో, ముచ్చటకే పో. మీ మల్లవ్వ చూస్తుంది కావచ్చు ఎప్పుడెప్పుడు వస్తావని ముచ్చటకు. పోతనే, నేను ముచ్చటకే పోతా. నువ్వు ఇట్లా నాకు తిండి పెట్టినట్టు బాగా రుబాబు ఎత్తనవేంది నా మీద?
పోయే నానమ్మ, నీతో పెట్టుకుంటూ నాకు బుద్ధి తక్కువైంది. పారా మనం చదువుకుందాం పోయి. అరే బండిగా నీ బుక్కులు ఇరా. బుక్కులు తెచ్చుకోలేదా రా చదువుకోవడానికి? బుక్స్ తెచ్చుకోలేదురా, మీరెవరన్నా చూపిస్తారు కదా, దాంట్లోనే చదువుకుందామని వచ్చిన. ఏ చెల్లి నడువురా, బుక్స్ తెచ్చుకోకుండా చదువుకోవడానికి వస్తారా? పోయి తెచ్చుకోపో. సీను, నీకు విషయం చెప్పాలా? ఆడు మొన్న మన ఊర్లోకి పుట్నాల బండి వస్తే ఆయన బుక్కులని తీసుకుపోయి పుట్నాల బండవనికి ఇచ్చి పుట్నాలు కొనుక్కొని తిన్నాడు ఈ వేస్ట్ గాడు. చీ బండిగా నువ్వేందిరా బుక్కులు అమ్ముకున్నావా? చీ ఈ దోస్తు ఎవరు ఉండద్దు, పారా మనం ఇక్కడి నుంచి పోదాం, వేరే కడ చదువుకుందాం. అయ్యో సీను, అట్లా అనకురా, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? నువ్వే అట్లా అంటే ఎట్లా? అరే ఎవడన్నా ఎగ్జామ్స్ అయిపోక ముందే బుక్కులు అమ్ముకుంటారా? నువ్వెందుకురా ఇంత తెలివి తక్కువ పనులు చేస్తావు? ఆయన నేను గా బుక్కులలో చూసి ఏం చదువుతారా? నాకు అవి అర్థం కావు, పాడు కావు, అందుకే అమ్ముకున్నా. మరి ఇప్పుడు ఏం చదువుతావురా? ఎందుకు వచ్చినావు మరి చదువుకోవడానికి? అట్టిగానే వచ్చిండ్రా, మిమ్మల్ని చూసుకుంటా ఏదో ఒక ముక్క చదువుకుందామని వచ్చిన. రాయమంట మారాత గాని చదువుడు నాతోడు కాదురా. సీను, ముందైతే చదువుకుందాం సీను. ఆంతోటి మనకేంది, ఆడేదో ఒకటి రాతాడు కానీ ఎగ్జామ్లా. చదువుకుందాం పింకి. ఈ ఫస్ట్ పాఠంలా 4-5 క్వశ్చన్లు బాగా ఇంపార్టెంట్, చదువుకోర్రి. ఓకే సీను, 4-5 ఇంపార్టెంటా? సరే చదువుకుంటాం. సీను సీను, ఒకసారి అటు చూడు సీను, వాళ్ళిద్దరు ఎట్లా నిద్రపోతారు. అరే లేవుర్రా, అందులో తీరమంటారు. చదువుకోవడానికి వచ్చిరా నిద్రపోవడానికి వచ్చిరా? ఇంకా గురు కూడా కొడతారు. ఓ పింకీ, పింకీ. అబ్బా సీను, ఆగు సీను, నిద్ర వస్తుంది, కాసేపు పండుకుంటా. చదువుకోమంటే నిద్రపోతారు, మిమ్మల్ని చూస్తుంటే మాకు కూడా నిద్ర వస్తుంది. మరి అందరం పండుకుందామా? 4 గంటలకు అలారం పెడతా, లేచి అందరం కలిసి 4 గంటలకు చదువుకుందాం. అబ్బా అట్లన్నో మంచిగా ఉందిరా సీను, నాకు కూడా బాగా నిద్ర వస్తుంది కానీ నువ్వు తిడతావని చదువుతానరా అప్పటి నుండి. మిమ్మల్ని చూస్తుంటే బాగా నిద్ర వస్తుందిరా నాకు కూడా. ఇప్పుడు వండుకుందాం, 4 గంటలకు లేపితే అందరు లేవాలిరా. ఓకేరా సీను, పడుకుందాం. గిసోడు దానికైతే నువ్వు ముందుంటావురా. అరే నీకు కళ్ళు దొబ్బినాయారా బాడకావు? నా ముఖం మీద కాళ్ళు వేసిమంటాను, తీ కాల్ది. అరే ఈడెంత పిలిచినా అప్పుడు ఎత్తలేడు. అరే కాళ్ళు తీరా, నీకు జర దండం పెడతా. అరే వేస్ట్గా కాళ్ళు తీరా. ఈడేంది కళ్ళు తెలుసుకొని నిద్రపోతాడా లేకుంటే యాక్టింగ్ చేస్తాడా? అగో సీన్ కూడా కిట్నేమన్నాడు కదా, వీళ్ళిద్దరు కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు ఏందంతా. వీళ్ళు ఎట్లా వండుకుంటా నాకేంది, నేనైతే అటు పోయి వండుకుంటా. అగో అలారం అవుతుంది కదా. సీను సీను, 4 అవుతుంది లే సీను, చదువుకుందాం. అబ్బా జున్ను, 4:30కు లేద్దాం, బాగా నిద్ర వస్తుంది. సరే సీను, 4:30కు లేపుతా. సీను 5 అవుతుంది లే సీను, చదువుకోవద్దా ఇక? అబ్బా జున్ను, ఒక 10 నిమిషాలు వండుకుందాం గంతే, లేచి చదువుకుందాం. అరే టైం 7 అవుతుంది కదా, అమ్మో మొద్దు లెక్క 7 దాకా వండుకున్నామా? లేవురి, ఎగ్జామ్కి టైం అవుతుంది, లేవురి. ఏంటి చిన్ను, టైం ఏడైతుందా? వామ్మో, ఇంతసేపు అనుకున్నామా మనం? ఆగో సుశీరా, 4 గంటలకు లేచి చదివిస్తా అన్నాడు, 7 ముద్దులెక్క అంటాను. ఏ సీనులే. ఏంటి టైం 7 అవుతుందా? నన్ను ఎందుకు లేపలేదు? అంటే 4 గంటలు లేచి చదువుకుందాం అన్నాం కదా. ఓ సీను, నేను ఎన్నిసార్లు లేపలేదు? 4:30కు లేపితే కొద్దిసేపు ఆగు జున్ను అన్నావు, మళ్ళీ 5ంటికి లేపితే కొద్దిసేపు ఆగన్నావు. ఇక చూడు అందరం కలిసి నిద్రపోయినాం, 7 గంటలకు లేచినాం. మంచిగా నువ్వైతే పంది లెక్క వండుకున్నావు. ఎవ్వరం ఏం చదువుకోలేదు. ఎగ్జామ్లా ఏం రాద్దాం అనుకుంటాను సీను? అబ్బా నాకు బాగా నిద్ర వచ్చింది జున్ను, ఏమనుకోకుర్రి, నేను ఏదో ఒకటి రాసి మీకు చూపెడతా గాని. సరే సీను, అందరం అయితే గుడికాడ కలుద్దాం. దేవుడా, ఓ మంచి దేవుడా, నేను ఎగ్జామ్లా పాస్ అయ్యేలాగా చూడు దేవుడా. నేను గిట్లా పాస్ అయితే నీ కొండకొచ్చి నేను గుండు గీచుకుంటా దేవుడా. నేనైతే ఏం చదవలేదు దేవుడా, కానీ నాకు సీన్ గారు 2 క్వశ్చన్లన్నా చూపించేలాగా చూడు దేవుడా. దేవుడా, ఓ మంచి దేవుడా, మేమందరం కలిసి మంచిగా చదువుకుందాం అనుకున్నాం కానీ అందరం మొద్దు లెక్క నిద్రపోయినాం దేవుడా. ఇక నీ మీనే భారం వేసి ఎగ్జామ్ హాల్కి పోతాను దేవుడా. పేపర్ అయితే ఈజీగా రావాలి, ఈ జున్నుకు నాకన్నా తక్కువ మార్కులు రావాలి, జున్ను కన్నా నాకు 4-5 మార్కులు ఎక్కువ వచ్చేలా ఆశీర్వదించు దేవుడా. దేవుడా, ఓ మంచి దేవుడా, నేను ఎవరికి తెలియకుండా చిట్టీలు పెట్టుకున్నా, నేను పెట్టుకున్న చిట్టీలే ఎగ్జామ్ పేపర్లో వచ్చేలా చూడు దేవుడా. నేనైతే ఎగ్జామ్ మంచి రాసేలా ఆశీర్వదించు దేవుడా. వెంకటేశ్వర స్వామి, మేమందరం మంచిగా చదువుదాం అనుకున్నాం కానీ ఎవ్వరం ఏం చదువుకోలేదు దేవుడా. ఎగ్జామ్ పేపర్ ఈజీగా వచ్చి మేమందరం పాస్ అయ్యేలా ఆశీర్వదించు దేవుడా. ఇంకా సీను అయితే
క్లాస్ టాపర్ రావాలని ఆశీర్వదించు దేవుడా. తండ్రి వెంకటేశ్వర స్వామి, నేను చదువుకున్న క్వశ్చన్లన్నీ ఎగ్జామ్లో వచ్చేలా చూడు స్వామి. మంచి ఎగ్జామ్ రాసి మంచి మార్కులతోటి క్లాస్ ఫస్ట్ రావాలని ఆశీర్వదించు స్వామి. అట్లనే మా దోస్తుగాళ్ళందరూ పాస్ అయ్యేలా ఆశీర్వదించు స్వామి. హే పిల్లలు, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తానా? మంచిగా చదువుకున్నాక ఆన్సర్ రాయుర్రి. ఓకే సార్, అట్లనే చదువుకున్నాక రాస్తాం. అట్లనే మీకు విషయం చెప్పడం మర్చిపోయినా, ఏ క్షణంనైనా స్క్వాడ్ వచ్చే అవకాశం ఉన్నది. మంచిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయుర్రి. ఓకే సార్. అమ్మో స్క్వాడ్ వస్తాడట, నాకు ఇవాళ ఎవరు చూపియరా, ఎగ్జామ్ ఎట్లా రాయాలి? చిట్టీలు గిట్ల ఎవరైనా తీసుకొచ్చిరని తెలిసిందనుకో, అలా ఈ పంత వాళ్ళు కొడతా చెప్తాను ముందే. ఎవరి దగ్గర చిట్టీలు కనిపించినాయి అనుకో, అన్ని డిబార్ చేపిస్తా. ఆడు దేనికి పనికి రాకుండా పోతాడు మళ్ళా. ఓకే సార్, మేమేం చిట్టీలు తెచ్చుకోలేదు, మేము మంచిగానే రాస్తాం. ఓర్ని అక్క, నా లాగులన్నీ చిట్టీలో తెచ్చుకున్నా. ఎవరికన్నా దొరికిందనుకో నన్ను డిబార్ చేస్తారో ఏమో, నాకు భయం అవుతుంది. అరే సార్ నిద్రపోతాండు కదా, గుర్రు కొట్టుకుంటా. అరే కింద ఒక క్వశ్చన్ చూపెట్టు ప్లీజ్ రా. అప్ప సీను, నాకు కూడా చూపెట్టు సీను ఒక క్వశ్చన్. సీను నాకు కూడా చూపెట్టావు ఒక క్వశ్చన్. అరే సీన్గా, నేను చిట్టీలు తీసుకొచ్చిన, మనిషి కోటి అన్నా. అరే చిట్టీలు ఎందుకు తీసుకొచ్చినవురా? సార్ ఇట్లా చూసిండనుకో అందరినీ డిబార్ చేసి పడేస్తాడు. చిట్టీలద్దు ఏమద్దు. అరే సీన్గా ఒక క్వశ్చన్ చూపెట్టరా, సార్లు వేసిలుపు మళ్ళీ సార్లు ఎత్తారా. అరే నేను ఇంకేం రాయలేదురా, నేనేం చూపెట్టాలి? నేను కూడా ఏం చదువుకోలేదు కదా మీతో పాటు, నాకు కూడా ఏం అత్తలేవు. రాయింది ఏం బిగడానికి వచ్చినావు ఇక్కడికి, ఏదో ఒకటి రాసి చూపెట్టరా, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొత్తం వాంచను రా. సరేరా ఉర్రకు, సార్ లేవక ముందు రాసి ఏదో ఒకటి చూపెడతా గాని. ఏ పిల్లలు, ఏమో గుసగుసలు వినిపిస్తాండి. నేను చూస్తాను కానీ అందరినీ అబ్జర్వ్ చేస్తానా. ఎవరి దాంట్లో సైలెంట్ గా రాసుకోర్రి. నేను కాసేపు మెడిటేషన్ చేసుకుంటానా. సీను నాకు చూపెట్టవా? సరే జున్ను చూపెడతా, రాసుకో. అరే సీన్గా, నేను అడుగుతానేమో ఏం రాయలేదన్ను, ఇప్పుడు జున్నుకి ఎట్లా చూపెడతానవరా? అరే ఉర్రకురా, జున్ను రాసుకున్నాక నీకు మా ఇస్తుంది కానీ ఇప్పుడైతే ఉర్రకురా, సార్లు ఇస్తాడు. సార్లు ఇవ్వక ముందు అందరు రాసుకోవాలి మంచిగా. అరే నువ్వేమన్నా రాసినవారా, నువ్వన్నా చూపెట్టరా. అరే నేను చిట్టీలు తెచ్చినా కానీ ఒక్క క్వశ్చన్ కూడా రాలేదురా. ఇక సీన్ గారు చూపెడితేనే ఏమన్నా రాయాలి. ఏం మనిషిరా నువ్వు, ఇంకా చిట్టీలన్నా మంచి తేలేదారా? నువ్వు చిట్టీలు తెచ్చేందుకురా. ఎవరన్నా సార్లు వచ్చిరనుకో దొరికితే బుక్ అవుతావురా, నాకైతే తెలియదు. నేను నీతో మాట్లాడిగా నా మానాన నేను రాసుకుంటా. అరే అట్లా అనుకురా, సీన్ గారు చూపెడితే నాకు కూడా చూపెట్టరా ప్లీజ్ రా. అరే ఆడు నాకేడ చూపెడతాను రా, జున్నుకు చూపెడతాడు. ఆ జున్ను రాసుకున్నాక జున్ను నాకు చూపిస్తుందట. జున్ను చూపిస్తా ఇట్లా నీకు చూపిస్తా కానీ నాతో మాట్లాడకరా ప్లీజ్ రా, నీకు దండం పెడతా. ఇద్దరం దొరుకుతాం. పింకీ, నేను చిట్టీలు తెచ్చుకున్నా కానీ అందులో ఒక్కో క్వశ్చన్ కూడా రాలే పింకీ, నువ్వన్నా నాకు చూపెట్టరాదు. అరే నాకు కూడా ఏం రావురా, నేను రాసిందే ఒక క్వశ్చన్, చూపిస్తా రాసుకో ఇక. అబ్బా థ్యాంక్స్ పింకీ, నువ్వన్నా ఒక క్వశ్చన్ చూపించినావు. హే పిల్లలు, ఎగ్జామ్ ఇంకా 5 minutes ఉన్నది. అందరూ హాల్ టికెట్ నెంబర్లు మంచిగా రాసుకున్నారు కదా. రాయకపోతే మళ్ళీ మీరు ఫెయిల్ అవుతారు, నాకైతే తెలియదు. ఇక మీ ఇష్టం, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోర్రి. హాల్ టికెట్ నెంబరు, రూల్ నెంబరు అన్ని చూసుకోర్రి. చూసుకున్నాం సార్, మంచిగానే రాసినాం సార్. గా బిట్స్ ఉంటే చెప్పరాదు సార్, కనీసం పాస్ అన్న అవుతాం. అని నీకెంత ధైర్యంగా డైరెక్ట్ ఇన్విజిలేటర్ని అడుగుతావు బిట్లు చెప్పమని? ఆవురా, నేను డిబార్ చెప్తా. అరే ఏదో పూరగలు రాసుకుంటారని ఫ్రీ వదిలిపెడితే నన్నే బిట్లు అడుగుతారు. నేను పోయి స్క్వాన్ తీసుకొస్తావు. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ వద్దు సార్ ప్లీజ్ సార్, మేమే రాసుకుంటాం కానీ మీరు ఏం చెప్పకండి సార్. సరే ఓకే, బతిమలాడుతున్నారు కదా, స్క్వాడ్ నేమ్ తీసుకురాను కానీ రాసుకోండి. అరే వేస్ట్గా, నువ్వు డైరెక్ట్ సార్ని బిట్లు అడుగుతావా? మనం చూడు ఇప్పుడు ఏం రాయకుండా అయిపోయినాం, ఒక్క బిట్టు కూడా ఎవరు చెప్పారు ఇప్పుడు. అబ్బా ఊకో పింకి, ఏదో అట్లా అడిగినా సార్ చెప్తాడు కావచ్చు అని. సరే ఏం పెడతారు కానీ బిట్లు చెప్తానా, రాసుకోర్రి. ఫస్ట్ 1 B, సెకండ్ 1 C, లాస్ట్ 2 A అండ్ C. అబ్బా థ్యాంక్ యూ సార్ బిట్స్ చెప్పినందుకు. నేను బిట్స్ చెప్పిండని బయట అనకండి, ఓకేనా? సైలెంట్గా పేపర్లు చెల్లిపోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ హెల్ప్ చేసినందుకు. ఓకే ఓకే పిల్లలు, నెక్స్ట్ ఎగ్జామ్ మంచిగా చదువుకొని రాసుకోరు. అందరం కలిసి చదువుకుంటే ఏమద్దురా, కలిసి చదువుకుంటే ఎవరు ఏం చదువుతలేరు, ఎవరింటికాడ వాళ్ళే చదువుకోర్రి. ఓకే సీను, ఎవరింటికాడ వాళ్ళే చదువుకుందాం. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసి కదా ఫ్రెండ్స్. ఇది ఇవాళ మా వీడియో. మన ఛానల్ని ఇట్లనే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా ముద్ర పిల్లల సిరీస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక కొత్త వీడియోతోటి కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.